హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు కథలోకి వెళ్ళబోయే ముందు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్తే పొద్దున 8 గంటలైంది. "విశాల వీళ్ళు ఈ పాటికి అక్కడికి వెళ్ళి ఉంటారంటావా?" అడిగాడు వెంకట్రావు. అబ్బబ్బా! ఏం సొద పెడుతున్నారండి. అంటే అన్నానంటారు కానీ ఈ మధ్య మీకు చాదస్తం ఎక్కువైపోతుంది. విసుక్కుంది విశాలాక్షి. ఏమిటో విశాల కాళ్ళు చేతులు ఆడటం లేదు. ఒకటే టెన్షన్‌గా ఉంది అన్నాడు వెంకట్రావు. మీది మరీ విచిత్రంగా ఉంది. ఏదో ఆపద ముంచుకొచ్చినట్లే మీరు కంగారు పడిపోయి నన్ను కంగారు పెట్టేస్తున్నారు అంది విశాలాక్షి. నీకేం తెలుసు నా బాధ? ఎలాగైనా ఈ ఆపద తప్పిపోతే బావుండునని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. నా కోరిక తీరితే మన ఇంటి ముందర పెట్టిన వినాయకుడికి ఉండ్రాళ్ళ నైవేద్యం పెడతాను అన్నాడు 2 చేతులు జోడించి. ఈ ముక్కుత్ ఈ ఈ మొక్కుతో 16 మొక్కులు పూర్తయ్యాయి. ఏదో మిన్ను విరిగి మీద పడ్డట్టు ఏంటండి మీ కంగారు? అంది విశాలాక్షి. అది కాదు విశాల. ఏది కాదు? ఎవరైనా వింటే నవ్విపోతారు. జరిగేదేదో జరగక మానదు. మీరు కంగారు పడి బీపీ తెచ్చుకోకండి అని కసిరేసి వెళ్ళిపోయింది. కాసేపు కాలు కాలిన పిల్లిలాగా అటూ ఇటూ తిరిగి 10 గంటలకి వియ్యంకుడికి ఫోన్ చేశాడు. ఆయన రిసీవ్ చేసుకున్నాడు. ఈయన కంటే పదింతలు కంగారుగా ఉన్నాడాయన. ఆ రైలు రైట్ టైంకే వచ్చింది. మా వాళ్ళింటికి వెళ్ళి స్నానం చేసి ఇదిగో ఇక్కడికొచ్చాము. ఏం బావగారు పనవుతుందంటారా? మా పనవ్వాలని దేవుడికి దండం పెట్టుకోండి అన్నాడు దాదాపు ఏడుపొచ్చేస్తున్నట్టు. అవుతుందిలెండి. కంగారు పడకండి. అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు అని ధైర్యం చెప్పాడు వెంకట్రావు. ఆయనకి చాలా దిగులుగా ఉంది. భార్యను పలకరిస్తే కరిచేలా ఉంది. కాసేపు పేపర్ తిరిగేశాడు. టీవీ చూశాడు. దేని మీద బుద్ధి కుదరలేదు. వెళ్ళి మంచం మీద పడుకున్నాడు. ఎదురుగా అటక మీద పెట్టి ఉన్న గున్న ఏనుగల్లాంటి నల్ల సూట్కేసుల మీద పడింది వెంకట్రావు దృష్టి. అదిరిపడి లేచి కూర్చున్నాడు. చివాలు లేచి వంటింట్లోకి వెళ్ళాడు. విశాల నీకేమనిపిస్తుంది? దొరుకుతుందా వీసా? దొరకదా? పోనీ వీళ్ళు కాకపోతే వీళ్ళ బంధువులో ఎవరికైనా వీసా ఉంటే వాళ్ళని వెళ్ళమందావా? అన్నాడు కంగారుగా. విశాల తల బాదుకుంది. మీ కంగారు బంగారం కాను. ఏ విషయం ఇంక కాసేపట్లో తెలిసిపోతుంది కదా! ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం. ఇప్పట్నుంచి నా బుర్ర తినకండి అని విసురుగా సమాధానం చెప్పింది. ఇంట్లో ఉంటే ఇలాగే పీక్కు తింటాడని త్వరగా వంట ముగించి టేబుల్ మీద పెట్టింది. చీర మార్చుకుని నేను బయటికి వెళ్ళొస్తాను. నా కోసం చూడకండి. అన్నీ బల్ల మీద పెట్టేశాను. మీరు భోజనం చేసేయండి అని చెప్పి అతని సమాధానం కోసం చూడకుండా వెళ్ళిపోయింది విశాలాక్షి. ఇదో మొద్దవతారం. చీమ కుట్టినట్టయినా లేదు దీనికి. అయినా దీనికేం ఇక్కడున్న కాలక్షేపానికి కొదవ ఉండదు కదూ. ఈ తలకాయ నొప్పులన్నీ నాకే అని పళ్ళు కొరుక్కున్నాడు. ఎదురుగా షోకేస్‌లో వరుసగా ఉన్నాయి ఫోటోలు. పిల్లలిద్దరూ కాలేజీలో ఉండగా తాము దిగిన నలుగురి ఫోటో, ఆ అమ్మాయి పెళ్లి ఫోటో, తర్వాత అమ్మాయి అల్లుడు, మనవడు, తర్వాత అమ్మాయి అల్లుడు, మనవరు ఆఖరిన అబ్బాయి పెళ్లి ఫోటో తేలిగ్గా తుడిచాడు వెంకట్రావు. ఉరుమురిమి మంగళం మీద పట్టామంటే ఇదే. మా రోజులే నయం. ఈ తలనొప్పులేవి ఉండేవి కావు అనుకున్నాడు. విశాలాక్షి కడుపుతో ఉన్నప్పుడు 7 నెలలో పుట్టింటికి పంపేసి పిల్లకి 5 నెలొచ్చి ఆవిడొచ్చే వరకు ఖుషీ ఖుషీగా కాలం గడిపేశాడు. రెండో పురిటికి అంతే. ఏ బాధ్రాబందీ లేకుండానే గడిచిపోయింది. తర్వాత కాలం మారిపోయింది. కూతురికి పెళ్ళైంది. అల్లుడేమో కంప్యూటర్ ఇంజినీర్. అమెరికాలో ఉన్నాడు. కూతుర్ని అంత దూరం పంపిస్తూ ఉంటే గుండె బరువెక్కింది. తర్వాత అమ్మాయి అమ్మాయి పంపిన ఫోటోలవి చూస్తే పోన్లే దూరానున్న మహారాణిలాగా ఉంది అని తృప్తి పడ్డాడు. పెళ్ళైన ఏడాదికి కూతురికి నెల తప్పింది. వెంకట్రావు విశాలాక్షిల ఆనందం వర్ణనాతీతం. ఎప్పుడు వస్తావమ్మా పురిటికి అని అడిగారు. నేను రాను. నాన్న అలా వస్తే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు అమ్మ వచ్చేయండి అంది కూతురు. ఏనుగు ఎక్కినంత సంబరపడ్డారు వీళ్ళు. కూతురి పుణ్యమాని అమెరికా వెళ్తున్నామని సరదా పడిపోయారు. అల్లుడు కావలసిన పేపర్లన్నీ పంపించాడు. వీసా కోసం వెళ్తే వీసా తేలిగ్గానే దొరికింది. 10 ఏళ్లకి వీసా ఇచ్చేశారు. కూతురికి పుట్టబోయే బిడ్డకి బోలెడన్ని వస్తువులు కొనుక్కుని అమిత ఉత్సాహంతో అమెరికాకు ప్రయాణమయ్యారు. క్రమశిక్షణకి మారుపేరుగా ఉండే ఆ అగ్రరాజ్యాన్ని కల్లారా చూసి పరవశించిపోయారు.
వీళ్ళు వెళ్ళిన 10 రోజులకే ఆ అమ్మాయికి డెలివరీ అయింది. మరో నెల రోజులు పసిబిడ్డతో కాలక్షేపం అయిపోయింది. క్రమంగా వాళ్ళను ఉత్సాహం నీరు కారిపోయి దాని స్థానాన నీరసం కలగసాగింది. ఆ ప్రాంతంలో విపరీతమైన చలి, ఎండాకాలం మన్నుట, ఎండాకాలం తప్ప మరో సీజన్ ఎరగని విజయవాడలో పుట్టి పెరిగిన వెంకట్రావు ఆ వాతావరణానికి తట్టుకోలేకపోయాడు. ఇక విశాలక్షి అలవాట్లేని పనిభారం వల్ల సతమతమైపోతుంది. మనిషి సాయం ఉండదు అన్నీ స్వయంగా చేసుకోవాలి. ఎన్ని మెషిన్లున్నా రాత్రయ్యేసరికి ఆవిడ కళ్ళనీళ్ళ పర్యంతమయ్యేది. రాత్రి పసివాడు లేచి ఏడ్చేవాడు. వాడితో సరిగ్గా నిద్ర ఉండేది కాదు. వెంకట్రావుకి 24 గంటలు ఇంట్లోనే గడపవలసి రావడంతో పిచ్చెక్కినట్టయింది. గుమ్మం దాటి వెళ్ళాలంటే అల్లుడి సహాయం కావాలి. అతను అలసిపోయి ఇంటికొచ్చాక నన్నలా ఎక్కడికైనా తీసుకెళ్ళని ఏ మావగారు అడగలడు. ఓసారి ఒంటరిగా బయటికి వెళ్ళి రోడ్డు దాటుతూ ఉంటే పోలీసులు పట్టుకున్నారు. పరాయి దేశం వాడని తెలుసుకుని వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. ఇంకోసారి అల్లుడితో బయటికి వెళ్ళినప్పుడు హోటల్లో పిజ్జా తింటూ పక్క టేబుల్ దగ్గరున్న తెల్లమ్మాయిని చూస్తూ ఉంటే అల్లుడు మందలించాడు. అలా చూడకూడదు మావయ్య గారు అన్నాడు. వెంకట్రావుకి చచ్చెంత మొహమాటం వేసింది. అప్పటికి అబ్బే నేను ఊరికే చూశానల్లుడు అని చెప్పాడు. అలా ఊరికే కూడా కళ్ళప్పగించి చూడకూడదండి. ఇక్కడి వాళ్ళు అపార్థం చేసుకుంటారు. ఇంకెప్పుడు అలా చూడకండి అని మెత్తగా మందలిస్తూ ఉంటే వెంకట్రావుకి ప్రాణం చచ్చిపోయింది. ఇంత బతికి ఇంటి వెనకాల చచ్చినట్లయితే ఇక అమ్మాయి లేకుండా అల్లుడు వెంట చచ్చినా రాకూడదని అనుకున్నాడు. కాలక్షేపం కాకపోవటం ఒక సమస్య అయితే భోజనం కూడా మరో సమస్య అయింది. అక్కడ అన్నీ దొరుకుతాయి కానీ రుచి పచి ఉండదు. అంత రుచికరంగా వండిపెట్టే తీరిక విశాలక్షికి లేదు. పీకల్లోతు పనిలో మునిగి సతమతం అయిపోతున్న భార్యను కమ్మగా వండిపెట్టమని అనడానికి వెంకట్రావుకి మనసొప్పలేదు. కూతురు ఉద్యోగంలో జాయిన్ అయ్యాక మరీ ఊపిరి సలపట్లయింది. ఇక నేను రోజు లెక్క పెట్టుకోవటం మొదలైంది వాళ్ళిద్దరికీ. ఏదో దాన్ని వదిలిస్తే కాలం గడిచిపోతుంది కానీ ఎలా గడుస్తుందని దిగులు పడితే మరీ నత్తనడక నడుస్తుంది. మనవడి ముద్దు ముచ్చట్లు చూసుకుని ఓ పక్క ఆనందిస్తూనే తిరిగి ఇండియా వచ్చేసే రోజు కోసం 1000 కళ్ళతో ఎదురుచూస్తూ గడిపారిద్దరు. ఎలాగో రోజులు గడిచిపోయాయి. 6 నెలలు ఇట్టే అయిపోయాయి. పసివాన్ని వదిలి వెళ్ళటానికి ప్రాణం కొట్టుకుపోతున్నా స్వదేశానికి వెళ్ళిపోతున్నామని తృప్తి ఆ దిగుల్ని అధిగమించింది. విమానం దిగగానే వంగి నేలని కళ్ళకద్దుకున్న వెంకట్రావును చూసి చిన్నగా నవ్వుకున్నారు. ఇంటికొచ్చి తన గదిలో తన మంచం మీద నడుం వాల్చి ఇదే నా స్వర్గం అనుకున్నాడు. పని మనిషి పనులన్నీ చేసి పెడుతుంటే ఈ భోగం ఇంకెక్కడైనా వస్తుందా అనుకుంది విశాలక్షి. 2 ఏళ్లు గడిచాయి. కూతురికి మళ్ళీ నెల తప్పింది. వెంకట్రావు గుండెలో రాయి పడింది. ఈసారి నువ్వే ఇక్కడికి రామ్మా అని బ్రతిమలాడాడు. అలా వీలుపడదు నాన్న అంటూ ఏవో వాళ్ళ ఇబ్బందులన్నీ ఏకరు పెట్టింది కూతురు. ఫలితం మళ్ళీ అమెరికా ప్రయాణం. మళ్ళీ ఇల్లంతా సర్దుకుని 6 నెలలు ఇక్కడ చేయవలసిన పనులు స్నేహితులకు అప్పగించి సామాన్లు సర్దుకుని ఈసారి విసుక్కుంటూ విమానం ఎక్కారు. అక్కడ ప్రతి పని మరింత పెరిగింది. బాలింత పసిపాపతో పాటు 2 ఏళ్ల పిల్లాడు కూడా. ఇంటి దగ్గర చక్కగా గంజి పెట్టిన ఇస్త్రీ చీర కట్టుకుని ఉండే విశాలాక్షి అక్కడ చీరలు ఉతికారటం కష్టమని సింథటిక్ పంజాబీ డ్రెస్సులు కొనుక్కుంది కూతురి సలహా మీద. భార్యన నైలాన్ పంజాబీ డ్రెస్సులు చూడలేకపోయాడు వెంకట్రావు. ఈ లుంగిలవి మెయింటైన్ చేయడం కష్టమని అల్లుడు పొట్టి నిక్కర్లు టీషర్ట్లు ఇచ్చాడు మామగారికి. ఆ వేషంలో భర్తను చూసి కలనీళ్ల పర్యంతమైంది విశాలాక్షి. ఇస్త్రీ మడత నలగని బట్టలు వేసుకునే మహారాజుకి ఈ పిట్టెలు దొరే విషయం ఏమిటో మా కర్మ కాకపోతేను అని బాధపడింది. పిల్లలను పెంచుకుంటూ ఇల్లు సర్దుకుంటూ లాన్ కత్తిరించుకుంటూ ఎలాగైతే అతి కష్టం మీద 6 నెలలు గడిపేశారు. విమానం ఎక్కి అమెరికాకి ఓ నమస్కారం. ఇక వచ్చే అవసరం లేదు. అంతగా వచ్చినా 4 రోజులుండి అన్నీ చూసి వెళ్ళటమే అనుకున్నారిద్దరు. ఆ ఏడాదే కొడుకు ఇంజనీరింగ్ పూర్తి చేసి ఎంఎస్ చేయడానికి అమెరికాకు వెళ్ళాడు. చదువు అవగానే వచ్చేస్తానని కబుర్లు చెప్పినవాడు కాస్త చదువు సగంలో ఉండగానే ఏదో చిన్న ఉద్యోగంలో చేరి చదువు పూర్తవగానే పెద్ద ఉద్యోగంలోకి మారిపోయాడు. జీవితంలో స్థిరపడ్డాను, నాకు పెళ్లి చేయండి అనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నెల్లాలు సెలవు పెట్టొచ్చి పిల్లని చూసి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు. వియాలవారు మంచివారు, మర్యాదస్తులు, కోడలు కూడా బుద్ధిమంతురాలు. పిల్లలిద్దరికీ పెళ్ళిళ్ళు పేరంటాలు అయిపోయాయని నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నారు వెంకట్రావు విశాలాక్షి. పెళ్ళైన ఏడాదికే కోడలికి నెల తప్పిందని శుభవార్త.
వంశోద్ధారకుడు పుట్టబోతునని ఆనందపడ్డారు తాత, నానమ్మలు. ఇక అటు కాబోయే అమ్మమ్మ, తాతయ్యల ఆనందం చెప్పదలచింది కాదు. ఆవిడ పేరు రాజలక్ష్మి. ఆయన పేరు గోపాలకృష్ణ. వాళ్ళది గుంటూరు జిల్లా నరసరావుపేట దగ్గర పల్లెటూరు. ఆయన కొంతకాలం బ్యాంక్‌లో పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని హైదరాబాదొచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టాడు. అంత గొప్పగా ఏం లేకపోయినా బాగానే నిలదొక్కుకున్నాడు. బాగానే సంపాదించాడు. ముగ్గురు కూతుళ్ళ ఇంట్లో పనివాళ్ళు. హంగు, హడావిడి, దర్జాగా ఉంటారు. ఈ అమ్మాయి పెద్దది. కూతురు కడుపుతో ఉండదనేసరికి ఆవిడ సంతోషంతో పొంగిపోయింది. వెంటనే వెళ్తానని ప్రయాణం కట్టింది. ఇప్పటినుంచి ఎందుకు 5 నెలలు రాని అని ఆపేశాడు భర్త. అదేం వీలేదు. పిల్లకి కావలసినవన్నీ వండి పెట్టొద్దు అంటూ ఆవిడ అమిత ఉత్సాహంతో ప్రయాణానికి సిద్ధమైంది. కానీ వీసా దొరకలేదు. డబ్బున్నీవిడ బొత్తిగా పల్లెటూరు మనిషి. ఈవిడ వేష భాషలు అమెరికా వాళ్ళకి నచ్చలేదు కాబోలు. వీసా రిజెక్ట్ చేశారు. ఆవిడ హతాశురాలైంది. పోనీ ఈ పిల్లని ఇక్కడికి పిలిపించుకుందామంటే దానికి 1,00,000 మడత పేచీలు ఉన్నాయంట. అది కుదరదు అన్నారు. అవతల పిల్ల ఒంటరిగా అవస్థపడుతూ ఉంటే నాకీ సుఖాలని ఎందుకు అని ఏడుస్తూ మనోవ్యాధితో చిక్కి శల్యమైపోయింది. మళ్ళీ అప్లై చేసుకుని మరో 2 నెలలాగి మళ్ళీ వెళ్ళింది వీసా కోసం. కాస్త ఇంగ్లీష్ కూడా నేర్చుకుంది. కానీ ఈవిడ ఆరోగ్య పరిస్థితి మీద మాకు అనుమానంగా ఉంది. సారీ వీసా ఇవ్వలేము అన్నారు. అవతలి పిల్లకి చూస్తే 7 నెల కూడా వచ్చేసింది. మరింత దిగులు పడిపోయింది. వియ్యపురాల్ని పట్టుకుని పోనీ మీరు వెళ్తారా వదినగారు? పిల్ల ఒంటరిగా ఉంది అని ఏడ్చేసింది. పర్వాలేదమ్మా. అమెరికాలో ఉన్న తెలుగు పిల్లలకి డెలివరీ వెళ్ళేదాకా ఒంటరిగా మేనేజ్ చేయటం అలవాటే. మేము మా అమ్మాయి డెలివరీకి వారం రోజులు ముందుగానే వెళ్ళాం అని ధైర్యం చెప్పాడు వియ్యంకుడు. రాజ్యలక్ష్మికి 2 సార్లు వీసా రిజెక్ట్ అయిందని తెలుసుకుని పలకరించి పోదామని గుంపులు గుంపులుగా వచ్చారు బంధుమిత్రులు. ఏమిటోనండి ఈ అమెరికా వాళ్ళకి పద్ధతి పాడు లేవు. ఒకరేమో పేరు, ఊరు అడిగి 10 ఏళ్లకు వీసా ఇచ్చేస్తారు. ఇంకొకరికి చీల్చి చెండాడి ఇవ్వం పొమ్మంటారు. పిల్లలను తీసుకుపోయి వాళ్ళ దేశంలో ఉద్యోగాలిచ్చి వాళ్ళ చేత చాకరీ చేయించుకుంటూ పెద్దవాళ్ళకి వీసాలు ఇవ్వకుండా ఏడిపించటం అన్యాయం కాదు? మన ఆఫీస్‌లో అయితే ఎవరినో ఒకరిని పట్టుకొని ఎవరి చేతుల్లో అయినా ఏదైనా పెట్టి పని జరిపించుకోవచ్చు. ఆ అమెరికన్ కాన్సులేట్‌లో ఆ సదుపాయం కూడా లేదు. అమ్మా పెట్టదు, అడుక్కు తిననివ్వదు అన్నట్టుంది వీళ్ళ వ్యవహారం అంటూ సానుభూతి చూపించారు. మరోసారి అప్లై చేయండి. ఏకంగా ఈసారి ఇద్దరికీ అప్లై చేస్తారు కదూ! గ్యారంటీగా వస్తుంది అని కొందరు ఆశావాదులు ధైర్యం చెప్తే, ఏమో ఒక్కసారి రిజెక్ట్ అయితే కష్టమే మరి అని కొందరు నిరాశావాదులు నీరు కార్చారు. రాజలక్ష్మి, గోపాలకృష్ణ క్రమం తప్పకుండా ప్రతిరోజు వియ్యాల వారింటికొచ్చి హృదయ విదారకంగా తమ గోడు చాటుకుంటున్నారు. అవతల కొడుకు 2 రోజులకోసారి ఫోన్ చేసి, అమ్మా ఏమిటే మరి వాళ్ళకి వీసా దొరికితే సరే, లేకపోతే ఏమిటి? మీరంతా ఉండి నన్ను నా భార్య బిడ్డలను అనాథలా వదిలేస్తారా అని ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ స్టార్ట్ చేశాడు. ఈ వ్యవహారం అంతా చూస్తే వెంకట్రావు గుండె టారుమంది. కొంపతీసి మళ్ళీ నా మెడకు చుట్టుకోదు కదా ఆ అమెరికా ప్రయాణమని దిగులు పడుతున్నాడు. నువ్వు అనవసరంగా మాటివ్వకు. నేను చచ్చినా రాను అమెరికాకని భార్యని హెచ్చరిస్తున్నాడు. ముక్కోటి దేవతలకి మొక్కుకుంటున్నాడు వియ్యాల వారికి వీసా రావాలని. ఇక్కడ చూస్తేనేమో పిల్లకి నిదునేల పడింది. రాజలక్ష్మి, గోపాలకృష్ణ మళ్ళీ వెళ్లారు వీసా కోసం. ఇక్కడ వెంకట్రావు కాలుగల్లిన పిల్లలా తిరుగుతున్నాడు. ఏదో నామమాత్రంగా 4 మెతుకులు తిని లేచిపోయాడు. విశాలాక్షి మధ్యాహ్నం నిద్రపోయింది కానీ ఆయనకు మాత్రం నిద్ర పట్టలేదు. సాయంత్రం 4 దాటాక ఫోన్ మోగింది. వియ్యంకుడి నెంబరే. గుండె దడదల్లాడుతూనే ఫోన్ ఎత్తాడు. అవతల నుంచి బావగారు అంటూ ఏడుపు మొదలుపెట్టాడు. ఆయన గుండె ఆగినంత పడింది. నీకిక్కడ ఉద్యోగం సద్యోగం లేదు. నిన్ను పంపిస్తే మా అమెరికాలో సెటిల్ అయిపోతావని నాకు వీసా ఇవ్వమన్నారు బావగారు. మా ఆవిడ 6 నెలలుంటుంది కానీ నేను 3 నెలల్లో తిరిగొచ్చేశానని దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పినా వినలేదు ఆ మొండి వాళ్ళంటూ మరోసారి బావురమన్నాడు. వెంకట్రావుకి జాలి వేలేసరి కదా విసిగేసింది. సర్లేండి ఇక్కడికొచ్చాక మాట్లాడుకుందామని ఫోన్ పెట్టేశాడు. 10 నిమిషాల తర్వాత మళ్ళీ మోగింది ఫోను.
దెబ్బ చూసిన వెంకట్రావుకి ఆగ్రహం కలిగింది. అంతలోనే వచ్చేసింది విశాలాక్షి. చిన్నుగాడు అంటూ ఫోన్ తీసింది. అవతల కొడుకు ఏం చెప్పాడో గాని ఈవిడ కళ్ళ వెంట నీళ్లు ధారాపాతంగా కారటం మొదలుపెట్టాయి. ఇక ఇంట్లో క్షణం కూడా ఉండబుద్ధి కాలేదు. చెప్పులు వేసుకుని బయటకు వెళ్ళిపోయాడు. పార్కులో కూర్చుని రాత్రి పొద్దుపోయాక తిరిగొచ్చేశాడు. విశాలాక్షి ఏదో చెప్పబోతే విననట్లు టీవీ చూస్తూ కూర్చున్నాడు. ఆవిడ వదలలేదు మరి. టికెట్లవి చూసుకోండి. ఆలస్యమైతే దొరకవు అంది మెల్లిగా. నేను రాను. నువ్వు ఒక్కదానివే వెళ్ళు చిరాగ్గా చెప్పాడు. అలాగే వెళ్తాను. నాకు తప్పదుగా. అయినా ఇంటి విషయం, పిల్లల విషయం మీరేనాడు పట్టించుకున్నారు గనక. ఆఫీస్ పని కాస్త తీరిక దొరికితే ఫ్రెండ్స్‌తో కాలక్షేపం. ఇన్నాళ్ళు ఒంటరిగానే ఈడ్చుకొచ్చాను. ఇక మీదట కూడా అలాగని విసుగ్గా చెప్పి వెళ్ళిపోయింది. ఆ పెడసర సమాధానం చూసి ముందు కోపగించుకున్న తర్వాత జాలి వేసింది. తప్పనిసరిగా వెళ్ళవలసొస్తుంది కానీ, దానికి మాత్రం సరదానా? అమెరికా వెళ్ళి పురుడు పోయడం అంటే అసలే ఓపిక లేదని అఘోరిస్తుంది. ఆ చిరాకంతా నా మీద చూపిస్తుందనుకున్నాడు. మర్నాడు తెల్లవారేసరికి స్టేషన్ నుంచి నేరుగా ఇక్కడికే వచ్చేశారు వియ్యాలవారు. వాళ్ళ బాధ చూసి ఇంట్లో వాళ్ళు, పనివాళ్ళు సరే, వీసా విషయం ఏమైంది? కింద కనుక్కుందామనొచ్చి ఇరుగు పొరుగు వాళ్ళు కూడా కళ్ళు తుడుపుకున్నారు. కంటికి రెప్పలా పెంచుకున్న పిల్ల సప్త సముద్రాల అవతల ఉండిపోయింది. ఇక దానికి తల్లి, తండ్రి అన్నీ మీరే. మేమేమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామని ఇవి చేతులు కావు, కాళ్ళనుకునని ప్రాధేయపడుతూ ఉంటే సరే అనక తప్పలేదు. నీటి బయటపడ్డ చేపల అవస్థ పడుతున్న భర్తను చూసి పోనీలెండి ఒక్కదాన్నే వెళ్ళి వస్తాను ఈసారికి అంది విశాలాక్షి. కానీ ఆవిడ ఒంటరిగా పంపడానికి మనసొప్పలేదు వెంకట్రావుకి. ఇద్దరు ఉంటే ఒకరికొకరు సహాయంగా కాసేపు పిల్లవాడిని ఎత్తుకోవచ్చు. మొత్తానికి వద్దనుకున్నా తప్పలేదు అమెరికా ప్రయాణం. టికెట్లు కన్ఫర్మ్ అయిపోయాయి. ఏర్పాట్లు మొదలయ్యాయి. మీరు అమెరికా వెళ్తున్నారంటే వచ్చే నెలలో మా అమ్మాయి పుట్టినరోజు 4 డ్రెస్సులు ఇస్తాను పట్టుకెళ్తారా? మా వాడు గంధం చెక్క కృష్ణుని విగ్రహం కావాలని గోల పెడుతున్నాడు. కొనిస్తాం తీసుకువెళ్ళిస్తారా అంటూ లెక్కకు మించి వచ్చే ఫోన్లకు ఈసారి మాకే చాలా లగేజీ ఉంది అని సమాధానం చెప్పడంతో శ్రీకారం చుట్టారు. ఆయనకి బీపీ, షుగర్ రెండూ ఉన్నాయి. ఆవిడకి షుగర్ లేదు. బీపీ ఒక్కటే. 6 నెలలకు సరిపడా మందులు తీసుకుని ప్యాక్ చేస్తే అదే సగం సూట్ కేసు ఆక్రమించింది. వియ్యాలవారు బోలెడన్ని సామాన్లిచ్చారు. విశాలాక్షి మళ్ళీ నైలాన్ పంజాబీ డ్రెస్సులు కుట్టించుకుంది. అన్నీ సర్దితే 2 పెద్ద సూట్ కేసులు, 2 చిన్న సూట్ కేసులు నిండిపోయాయి. లగేజీ తూకం వేస్తే పోటాపోటీగా ఉంది బరువు. ఇంక చాలు. ఇక పైన గుండు సూది కూడా పట్టదన్నాడు వెంకట్రావు. హాల్లో ఏనుగుల జంటలా ఉన్న సూట్ కేసులను చూస్తూ బరువుగా నిట్టూర్చాడు వెంకట్రావు. ఎల్లుండే ప్రయాణం. మళ్ళీ 183 రోజులు పరాయి దేశంలో ఉండాలనుకుంటే ఎందుకో కలనీళ్ళు తిరిగాయి. అప్పుడే ఫోన్ మోగింది. తీసి హలో అన్నాడు. అటు నుంచి ఫ్రెండ్. నేంరా పురుషోత్తని. నీకో శుభవార్త. మా అబ్బాయికి పెళ్లి కుదిరింది. వాడు స్టేట్స్‌లోనే ఉన్నాడు కదా! ఆ అమ్మాయి కూడా సాఫ్ట్‌వేర్ సైడే. ఏదో కంపెనీ పని మీద ప్రస్తుతం అక్కడే ఉందట. మంచి ఫ్యామిలీ. ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి. అతని వాక్‌ప్రవాహి అడ్డుకట్ట వేశాడు వెంకట్రావు. ఆస్తి లేకపోతే అడుక్కు తింటాం. ముందు వియ్యాల వారికి వీసా ఉందా లేదా కనుక్కో. లేకపోతే నీ పని శ్రీమద్ రమారమణ గోవిందో హరి అన్నాడు ఆవేశం. మరి ఇదండి ఇవాల్టి కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం.